ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. సామెతలు 15:3. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, గమనించాలి, ఆయన నేత్రాలు ప్రతి స్థలం మీద ఉంటాయంట, ఆయన కన్నులు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక పార్కులో చాలామంది జనం కూర్చుని ఉన్నారు. వయోలిన్ వాయిస్తూ ఒక వ్యక్తి పాటలు పాడుతూ ఉన్నాడు. ఆ పాటలు వింటున్నటువంటి వారు తమకు తోచినటువంటి చిల్లర డబ్బుల్ని అతడు అక్కడ నేలపై ఉంచినటువంటి ఒక టోపీలో వేస్తూ ఉన్నారు. ఆయన అలా వాయిస్తూ అతను పాడుతూ ఎదురుగా కూర్చున్నటువంటి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీని చూశాడు. ఆమె కన్నులు మూసుకొని ఆ పాటలో లీనమైపోయింది. ఆ పాట చూస్తే ఇంకా ముగింపుకు వచ్చేసి ఇంకా ఫైనల్కి వచ్చిన టైంలో ఆమె కూడా అతనితో కలిసి ఆ పాటను పాడింది. పాట పూర్తయిన తర్వాత ఈ యొక్క వయోలిన్ వాయించి పాడినటువంటి వ్యక్తి, ఆ గాయకుడు ఏం చేశాడంటే తన ఎదురుగా ఉన్నటువంటి ఆ కీర్తనల పుస్తకంలో ఉన్నటువంటి ఆ పేజీని తిప్పుతూ తర్వాత ఏం పాట పాడాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ వచ్చి ఈ యొక్క పాటలు పాడే వ్యక్తి దగ్గరికి వచ్చి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. మీతో కలిసి పాడటం మరి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? అయ్యా, నేను మీతో కలిసి పాడుతున్నాను కదా, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగింది. లేదమ్మా, లేదు. నిజానికి ఎవరైతే శ్రోతలు ఉంటారో వాళ్ళు నాతో కలిసి పాడితే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరు పాడాలనుకుంటే ఇక్కడ మైక్ దగ్గరే పాడొచ్చని మైక్ కూడా ఆయన ఇచ్చాడు. పాటలు పాడే వ్యక్తి ఏం చేయడంటే ఆయన వయోలిన్ వాయింతా ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్న స్త్రీకి మైక్ ఇచ్చాడు. పాడనమ్మా, ఇక్కడ మైక్ దగ్గరే పాడండి, మీరు నిజంగా మీకు పాడాలని ఆశ ఉంటేనే అని చెప్పి అన్నాడు. ఆమె చేతికి ఒక మైక్ని అందించాడు. మీరు ఏ పాట పాడతారు అని అంటే, మీ ఇష్టం, మీరు ఏది పాడినా కానీ నేను మీతో పాటు కలిసి పాడతాను అంటే, అయితే సరే. ఆయన ఈవిడ పలానా పాట పాడు అని అడగలేదు, కానీ నువ్వే పాట పాడినా బాబు, నీతో పాటు నేను ఏకీభవిస్తానని చెప్పి అన్నదామె వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ. సరే, ఈయన పుస్తకాన్ని తిరిగేస్తూ ఉన్నాడు. ఆయన కన్ను ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఈ పాట పాడదామా? ఆమె ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంది, కళ్ళు మూసుకుంది. తర్వాత మెల్లగా తల ఊపింది. అతడు ఆ యొక్క వయోలిన్పై రాగాన్ని ఆలపించగానే ఆమె పాట ఎత్తుకుంది. పార్కులో ఉన్న వారందరూ కూడా మైమర్చిపోయారు. పాప్కార్న్ అంటే పాప్కార్న్ ఇవన్నీ ఉంటాయి కదా, పాప్కార్న్ తింటూ చాలామంది పాటను వినాలనుకున్నారు, కానీ ఇంకా కాన్సన్ట్రేషన్ పాట మీదకి వెళ్ళిపోయి పాప్కార్న్ తినటం ఆపేశారు. ఐస్ క్రీమ్ తినేవాళ్ళు కూడా మరి దాన్ని కూడా ఐస్ క్రీమ్ నాకు ఆగిపోయారు. కాఫీ, కూల్ డ్రింక్స్ తాగుతున్న వారందరూ కూడా ఆపేశారు. ఎక్కడో దూరంగా కూర్చున్న వాళ్ళంతా కూడా మరి ఆ మైక్ ద్వారా పాట వింటున్న వారందరూ కూడా గబగబా ఆ వృద్ధాప్యం ఉన్న స్త్రీ ఎక్కడైతే పాడుతుందో అక్కడికి వచ్చేసారు అందరూ కూడా. ఎలాగైతే ఈ లోపల పాట 5 నిమిషాలే కాబట్టి పాట పూర్తి అయిపోయింది. ఆ పాట పూర్తి అవగానే అందరూ లేచి చప్పట్లు కొట్టారు. అప్పుడు ఈ యొక్క వయోలిన్ వాయిస్తూ పాడినటువంటి గాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీతోటి, అమ్మా, చాలా అద్భుతంగా పాడారు అన్నాడు. అందుకని ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ అంది, నీవు ఈ పాట ఎన్నుకోవటం నాకు ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఆయన ఆశ్చర్యంగా ఆ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ వైపు చూస్తూ, ఇందులో ఏమున్నది ఆశ్చర్యము అని చెప్పి ఆమెను అడిగాడు అనమాట. అప్పుడు
ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ అన్నది, అది నా కుమార్తెకు చాలా ఇష్టమైన పాట. నా కుమార్తెకు ఎంతో ఇష్టమైన పాట అది. ఆమె వయస్సు 16 సంవత్సరాలు. బ్రెయిన్ ట్యూమర్ వలన గత వారం మరణించింది అన్నది. గాయకుడు నిశ్చేష్టుడైపోయాడు. ఆ వృద్ధ స్త్రీ 2 కళ్ళలోంచి కారినటువంటి కన్నీటిని తుడుచుకుంటూ, నేను దేవునిపై విశ్వాసం ఉంచాను, ఎప్పుడు ఏమి చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు అంటూ ఆమె మెల్లగా వెళ్ళిపోయింది. గాయకుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ఆశ్చర్యం నుంచి ఇంకా తీరుకోలేదు. ఎన్నో పాటలు ఉండగా ఆమెకు కుమార్తెకు ఇష్టమైన పాటనే ఎందుకు ఎన్నుకున్నాడు అని అతడు ఆలోచించాడు. ఆమె చెప్పిన మాట అతనికి బాగా నచ్చింది. ఎప్పుడు ఏమి చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు. అంటే దేవుడికి బాగా తెలుసు. అవును, ఆయనకు బాగా తెలుసు అనుకుంటూ తర్వాత పాటకు తన కీర్తనల పుస్తకంలో ఉన్నటువంటి పేజీని త్రిప్పాడు. నెక్స్ట్ ఏం పాట పాడాలని. చూసారా, 1 పేతురు 3:12 ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నాయంట. కాబట్టి దేవుడు ఏ విధంగా ఎవరి ద్వారా ఎప్పుడు ఎలా ఆదరించాలో ఆయనకు తెలుసు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, నీకు ఏది అవసరమో, ఏ మాట అవసరమో, ఏ సిచ్యువేషన్ గుండా నువ్వు వెళ్తున్నావో, దేవుడు నిన్ను ఎలా విడిపించాలో, ఎలా నీ హృదయానికి ఆయన గాయాన్ని కట్టాలి, అన్నీ తెలుసు ఆయనకి. అప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్కి అప్పుడు ప్రణాళిక వేయడు కానైనా, అప్పుడు నువ్వు అనిపిస్తున్న ప్రణాళికకు, అప్పుడు నువ్వు అనిపిస్తున్నటువంటి బాధకు ప్రణాళికని ఎప్పుడూ సిద్ధం చేశాడు. అది తగిన సమయంలో తగిన రీతిగా నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన విషయం ఇది. అంత పాటల పుస్తకంలో అన్ని పాటలు ఉండగా ఆ ఒక్క పాటనే, పైగా ఆవిడ అడగలేదు, ఆయనకైనా చూజ్ చేసుకున్నాడు. ఇదంతా దేవుడు చేసినటువంటి కార్యం అని చెప్పి ఆమె దేవుని స్తుతించింది. ఈయన కూడా దేవుని ఎంతగానో మహింపరిచాడు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో నా జీవితం అర్థం కావట్లేదు, గందరగోళం ఉందని మీరు అనుకుంటున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని గుర్తెరగాలని ప్రభు పేరిట మాన చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.